శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ భాగవత పురాణాంతర్గతంగా ఈరోజు మీకు శ్రీకృష్ణుడు చెప్పిన సాధనాంగాలు అనే అంశం గురించి వివరించబోతున్నాను. శ్రీకృష్ణుడు తన ప్రియ సఖుడైన ఉద్ధవుడికి ఎన్నో ఆధ్యాత్మిక తాత్విక విషయాల గురించి సవివరంగా బోధించాడు. దీనినే ఉద్ధవ గీత అంటారు. ఈ బోధలో భాగంగా సాధకుడైన ప్రతివాడు ఆచరించాల్సిన కొన్ని నియమాల గురించి ప్రబోధించాడు. యమాలు: అహింస, సత్యం, అస్తేయం, అసంగం, హ్రీం, అసంచయం, ఆస్తిక్యం, బ్రహ్మచర్యం, మౌనం, స్థైర్యం, క్షమ, అభయం అనేవి యమాలు. వీటి గురించి వివరంగా తెలుసుకోవాలి. అహింస: మనోవాక్కాయ కర్మలతో ఏ జీవికి ఎలాంటి బాధని కల్పించకపోవటం. సత్యం: ప్రియమైన మాటలతో కూడిన సత్యవచనం. అస్తేయం: ఇతరుల వస్తువుల్ని మనసులో కూడా కావాలి అని కోరుకోకపోవటం. అసంగం: ఏ విషయం మీద, వస్తువుల మీద, వ్యక్తుల మీద ప్రత్యేకంగా అభిమానం లేకుండా ఉండటం. హ్రీం: చేయకూడని పనులు చేయటానికి ఇవ్వగలిగి ఉండి ఇవ్వనందుకు సిగ్గుపడటం. అసంచయం: వస్తువుల్ని, ధనాన్ని ఒకచోట కూడబెట్టాలనే కాంక్ష లేకుండా ఉండటం. ఆస్తిక్యం: వేదశాస్త్ర విషయాల మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటం. బ్రహ్మచర్యం: స్త్రీ సాంగత్యాన్ని, విషయ సుఖాన్ని వర్జించటం. మౌనం: వాక్కు ద్వారా, మనసు ద్వారా శాంతిని పాటించటం. స్థైర్యం: మానసికంగా ఏ విషయంలోనైనా స్థిర భావాన్ని కలిగి ఉండటం. క్షమ: ఇతరులు తన గురించి చేసే చెడ్డ పనుల మీద సహనాన్ని చూపటం. అభయం: ఏ విషయంలోనూ ఎవరికీ భయపడకపోవటం. నియమాలు: జపం, తపం, హోమం, శ్రద్ధ, ఆతిథ్యం, భగవదర్చనం, తీర్థయాత్ర, పరోపకారం, సంతుష్టి, ఆచార్య సేవ, అంతఃశౌచం, బాహ్య శౌచం. వీటి గురించి వివరంగా తెలుసుకోవాలి. జపం: మంత్రాన్ని తనకు మాత్రమే వినపడేలా ఆవృత్తి చేయటం. తపం: శారీరక సుఖాల్ని, అవసరాల్ని విడిచిపెట్టి ఏకైక లక్ష్యం గురించి ధ్యానించటం. హోమం: అగ్నిలో ఆహుతుల్ని సమర్పించి మంత్రాలతో ఆరాధించటం. శ్రద్ధ: గురువాక్యం మీద శ్రద్ధ కలిగి విశ్వాసంతో చేసే పనిని దీక్షగా చేయటం. ఆతిథ్యం: భగవంతుడే అతిథి రూపంలో వచ్చాడని భావించి అతన్ని సేవించటం. భగవదర్చనం: షోడశోపచారాలతో నిత్యం భగవంతుణ్ణి పూజించటం. తీర్థయాత్ర: పుణ్యక్షేత్రాలను భక్తి శ్రద్ధలతో దర్శించటం. పరోపకారం: స్వార్థరహితంగా ఎలాంటి భేదభావాలు లేకుండా ఇతరులకు మేలు చేయటం. సంతుష్టి: తనకు లభించిందే దేవుడి ప్రసాదమని భావించి సంతృప్తిగా స్వీకరించటం. ఆచార్య సేవనం: జ్ఞానదాతలైన గురువుల్ని భక్తి శ్రద్ధలతో సేవించటం. అంతఃశౌచం: రాగద్వేషాలతో మనసుని కలుషితం కాకుండా చేసుకోవటం. బహిశౌచం: శరీరాన్ని, పరిసరాల్ని స్నానంతో, మార్జనంతో పవిత్రంగా ఉంచుకోవటం. ఉద్ధవ, ఇప్పుడు నేను నీకు చెప్పిన యమ నియమాలతో పాటు ఇంకా ఎన్నో నియమాల్ని మానవుడు పాటించాలి. వాటిని పాటించటం ద్వారా నన్ను చేరుకుంటాడు. ఆ విషయాలు, వాటి లక్షణాలు చెబుతున్నా శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. శమం: మనస్సును నిగ్రహించుకుని భగవంతుడి మీదే స్థిరంగా లగ్నం చేయటం. దమం: ఇంద్రియాలు వాటిష్టం వచ్చినట్టు సంచరించకుండా అదుపులో ఉంచటం. తితిక్ష: శారీరక మానసిక బాధల్ని ఓర్పుగా సహించటం. ధృతి: జిహ్వా చాపల్యానికి, సంభోగానికి లొంగిపోకుండా ఉండటం. దానం: ఏ ప్రాణిని ద్వేషించకుండా, ద్రోహం తలపెట్టకుండా ఉండటమే దానం. కేవలం ధనం ఇస్తే అది దానం కాదు. శౌర్యం: ఆకలి దప్పికల్ని, స్వభావాన్ని జయించటం. సత్యం: ఆత్మ అనేది అంతటా వ్యాపించి ఉందని తెలుసుకోవటం, సమదర్శి కావటం.
ఋతం ఉన్నది ఉన్నట్టుగా పలకటం. శౌచం తాను చేసే పనుల్లో కర్తృత్వ భావం లేకుండా ఉండటం. త్యాగం కర్మల్ని ఆచరించి కర్మ ఫలాన్ని విడిచిపెట్టటం. ధనం ధర్మమే గొప్ప ధనం. భగవంతుడి మీద భక్తిని కలిగించేదే ధనం. దక్షిణ జ్ఞానాన్ని అనుగ్రహించిన గురువుకి కృతజ్ఞతగా శిష్యుడు సమర్పించేది. యజ్ఞం సకల కళ్యాణ గుణస్వరూపుడనైన నేనే యజ్ఞం. బలం ప్రాణాయామమే బలం. ఈశ్వర భావం భగవంతుడి దివ్య తేజస్సుని గురించి తెలుసుకోవటం. భగం ఐశ్వర్యం, శౌర్యం, కీర్తి, వైరాగ్యం, సమగ్రత వంటివి కలిసి ఉన్న భగవంతుడి తత్వం. లాభం ఏ కోరికలు లేకుండా భగవంతుడి మీద భక్తిని కలిగి ఉండటం. దయ నిస్వార్థంగా ఇతరుల బాధలకు స్పందించి వారి బాధల్ని ఎలాగైనా నివారించుకోవాలనుకోవటం. విద్య దేవతల్లో, మానవుల్లో, పశుపక్ష్యాదుల్లో ఒకే ఆత్మ ఉందని తెలుసుకోవటం. శ్రీ దేని మీద ఆపేక్ష లేకుండా లభించిన దానితో సంతృప్తి చెందటం. సుఖం దుఃఖానికి సుఖానికి అతీతంగా ఉండటం. దుఃఖం విషయ సుఖాల మీద కోరిక కలిగి ఉండటం. పండితుడు బంధాలకు మోక్షానికి కారణం తెలిసినవాడు. మూర్ఖుడు దేహమే నేనే అని అహంకార మమకారాలున్నవాడు. సన్మార్గం భగవంతుణ్ణి చేరటానికి దారి చూపే వైరాగ్యం. చెడ్డ మార్గం మనస్సును ఇంద్రియ సుఖాల వైపు మళ్లించటం. స్వర్గం మనసులో రజోగుణం, తమోగుణం క్షీణించి సత్వగుణం వృద్ధి చెందే స్థితి. నరకం మనసులో తామసగుణం వృద్ధి చెందిన స్థితి. బంధువు జ్ఞానాన్ని ప్రసాదించే గురువు. ఆ గురువుని నేనే ఉద్ధవ. గృహం శరీరమే మనిషికి గృహం. ధనవంతుడు సద్గుణాలతో నిండినవాడు. దరిద్రుడు సంతృప్తి లేనివాడు. కృపణుడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేనివాడు అనగా హీనుడు. ప్రభువు ఇంద్రియ విషయ సుఖాల వైపు పరుగులు తీయకుండా తన అదుపులో ఉంచుకున్నవాడు. బానిస ఇంద్రియాల చెప్పు చేతల్లో ఉన్నవాడు. దోషం ఏ వస్తువులోనైనా గుణదోషాల్ని వెతికి చూడటం. శ్రేష్టం గుణదోష విచారణ చేయకుండా అన్నీ ఈశ్వర స్వరూపమే అని గ్రహించి సమభావంతో ఉండటం.